ఏంటంటే మురిసిపోతున్నావు? ఈరోజు మన షోకి వచ్చే గెస్ట్ పేరు ప్రియా. ఈ రోజు ప్రియాని మన షోకి ఒక అమ్మ వస్తుంది. ఎలా ఉంటుందో ఏంటని చూసి ఎలా హ్యాండ్సమ్ గా రెడీ అయినా ఇలా ఉంటది అదే ప్రియా అప్పట్లో నేను ఉండేదాన్ని ఇప్పుడు ఏమైంది తయారైపోయి. నీ పని ఇక్కడ కాదు, ఇంటికి రా చెప్తా. మీ ఆయన మీద ఎప్పుడైనా కోపం వస్తే తెలంగాణలో ఎలా తిడతావు? ఇప్పుడు ఏమన్నా అయ్యిందనుకో, కళ్ళు నెత్తినేసుకొని బండి నడుపుకుంటూ పోయినావు. పొద్దున ఏం తినొచ్చినావు? ఇంట్లోకి వెళ్ళి దేవుడికి మొక్కుకోకుండా వచ్చినావా ఏమి? అందుకే అంటారు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడిని మొక్కుకోవాలి అని. అయిపోయిందా? ఇంకా మోహిత్ భయ్యా నిరంజన్ గారు తగలబెట్టండి సార్, సారీ మొదలెట్టండి. అమ్మ బంటి నీ సబ్బు స్లోవా ఏంటి? నువ్వు కొట్టేస్తున్నారా బాబు? ఫ్రెష్ కానీ నువ్వు కాదు. ఇంతకీ మళ్ళీ చూస్తుంటే నాకు గులాబ్ జామ్ పాత సినిమా, వెరీ పాత, ఎన్టీఆర్ గారు. ఓహో నాకు వచ్చింది. చెప్పు నీకోసం నేను చేస్తున్నాను కదా. అది అసలు నువ్వు నన్ను అందంగా ఉన్నాను కూడా అనుకుంటలేవు కదా. అన్నాను కదా. ఏడన్నో అంటే పాట రూపంలో చెప్పాలి కదా. ప్రియా మళ్ళా అదే వాడతాడు. నీకు పాటలు రావా? పాటలే కదా. ఇప్పటికి కూడా నీకు ఫ్లర్టింగ్ రాకపోతే ఎలా? అసలు నేను ఎలా తీసుకున్నారా? మోకాలు బాగానే ఉన్నాయా? కొంచెం గుజ్జె వచ్చాయిగా 30 అవుతుంది. అక్కడ ఆగింది. థ్యాంక్ యూ. అట్లుంటది మనతోని. ఏంటంటే మురిసిపోతున్నావు? ఈరోజు మన షోకి వచ్చే గెస్ట్ పేరు ప్రియా. హలో, పిలిచావా? ఏంటి ప్రియా నువ్వేంటి ఇక్కడ? నేనుండేది ఇక్కడే, నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు ప్రియాని మన షోకి ఒక అమ్మ వస్తుంది. ఎలా ఉంటుందో ఏంటని చూసి ఎలా హ్యాండ్సమ్ గా రెడీ అయినా ఇలా ఉంటది. అదే ప్రియా అప్పట్లో నేను ఉండేదాన్ని ఇప్పుడు ఏమైంది తయారైపోయి. నీ పని ఇక్కడ కాదు, ఇంటికి రా చెప్తా. కాదు, ఎందుకు అట్లా ఎవడో ఆస్తంతా కొట్టేసినట్టు ముఖం పెట్టినావు? ఆస్తి కొట్టేసిన ఫీల్ అయ్యాను కాదు, మోసం చేశారు. ఎవరది మోసం చేసింది? అరే ఎవడరా? కృష్ణియా, నా దోస్తుని మోసం చేసింది ఎవడాడు? ఎందుకు సంతోష్ గారిని బట్టి కళ్ళంటావు? ఏమన్నారండి? యాక్చువల్లీ రాత్రి ప్రియాని కానీ లెటర్ కూడా ప్రిపేర్ అయ్యాను. ఓ ఏ లెటరు? ఇంకేం లెటర్ ఉంటుంది? విందామా? విను. ప్రియాతి ప్రియమైన ప్రియకి 3 చుక్కలు. ఈ ప్రియ కోసం నీ ప్రియుడు ప్రియష్ ప్రియాతి ప్రియంగా రాసిన ప్రియలేఖ. అసలు ఫస్ట్ ఈ ప్రియేష్ ఎవడు? ప్రియ ప్లస్ క్రిష్ ప్రియేష్ క్రిష్ అని పెట్టుకున్నది ఉండే కదా. ప్రకృష్ట చండాలంగా ఉంది. నికృష్ట ఉంది అది. అయినా అది ప్రేమ లేఖ కదా. పేరు ప్రియా కదా అని ప్రియలేఖ రాశాను. ప్రియా నాకు తెలియదు. అది కరువు కాదు, ప్రేమ. ప్రేమ లేని ప్రియ ఎలాగో లేదు. ఈ ప్రియ ఉంది కదా, ధరణి ప్రియ. సో ఏం మరి ఇప్పుడు ఏమన్నా ట్రై చేసుకోవచ్చా? బాగున్నా కాబట్టి మా ఆయన అడిగి చెప్పనా? పెళ్ళైందా? ఆయన మా ఆయన పెళ్లి తర్వాత ఎంత అందంగా, అందుకే ఎంత అందంగా అంటే నాకు 4 ఏళ్ల పాప కూడా ఉంది. పాప బచ్చి కదరే కుదరే. అయితే సంతోష్ ఎవరయ్యా అమ్మాయిల్ని పెట్టమండి ఆంటీలు పెట్టింది ఎవడో? అరే ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఇది రైట్ లోనే ఉంది.
తిప్పు. లెఫ్ట్. పెళ్ళయి పాప పుట్టినాక కూడా ఈ గ్లామర్ మెయింటైన్ చేస్తున్నా అంటే ఎవడురా నన్ను ఆంటీ అనేది uncle? ఎవర్రా ఆంటీ అనేది పిలిస్తే అంకుల్ అన్నది ఆయన కదా. ఆయన ఎందుకు ఈ మధ్య ఆంటీ అంటే పెద్ద రచ్చలు అయిపోతుంది మనకి. అసలు ఆంటీ వద్దు, ముందే సంక్రాంతి రాబోతుంది, పతంగ. వద్దు లాయల్ని ఎగరేస్తారు. ఓకే ప్రియా అలాగే వెళ్ళిపోతాం. ఆ ప్రియా కాకపోతే ఇంకో నెక్స్ట్ షోలో చూసుకుంటాను. మనం షో కంటిన్యూ చేసేద్దామా? చేద్దాం. సరే. హాయ్ హలో వెల్కమ్ టు అట్లుంటుంది మనతో. ఇది అన్లిమిటెడ్ మనక అడ్డా. అట్లుంటుంది మనతోని. ఏంటి ఎంతకాలం ఏమైపోయావు? సడన్ గా కనిపించలేదు మధ్యలో నువ్వు. అంటే ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది పెళ్లి ఎన్ని ఉన్నాయి కాబట్టి రెస్పాన్సిబిలిటీస్. బట్ అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు? ఈ మెయింటెనెన్స్ ఇప్పుడే ఎవరు ఎంట్రీ ఇవ్వట్లేదు అని చెప్పి. ఓకే ఎలా ఉంది? పెళ్లికి ముందు లైఫ్ బాగుందా, పెళ్లి అయ్యాక బాగుందా? పెళ్లి తర్వాత నాకు బయట లైఫ్ ఏంటో తెలిసింది. అంటే ఆబ్వియస్లీ సక్సెస్ అనేది కలిసి తీసుకుంటే బాగుంటుంది కదా, సో అట్లా విల్ వర్క్ టుగెదర్ అని అనుకున్నాను. ఆ బ్రేక్ మాక్సిమం వచ్చింది మాత్రం పాప పుట్టిన తర్వాత. బట్ ఇప్పుడు ఆల్ సెట్, అంత బాగుంది. బట్ ఏ మాట కామాట ఆయన మాత్రం నిజంగా ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్. మోహిత్ భయ్యా. సరే ఇక మొదలెడదామా? ఇప్పుడు దాకా అయింది ఏంటి మరి? మన ఫస్ట్ రౌండ్ పేరు అది. ఇక మొదలెడదామా? సో నాకు నీకు టాస్క్ ఇవ్వడం ఇష్టం లేదు కానీ తప్పట్లేదు, ఎందుకంటే నువ్వు టాస్క్లు చేయగలవు. నువ్వు ఒక మహానటి కాబట్టి, ఒక తెలంగాణ శకుంతల గారు, ఒక సూర్యకాంతం గారు, ఒక కోవే సరళ గారు కాబట్టి. సో ఏం లేదు, ఈ టాస్క్లో నువ్వు ఏం చేయాలంటే భయపెట్టాలి. కాదు 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 నన్ను కదా చంద్రముఖి వచ్చింది నేను అలాగా. యాంకర్ భయపెట్టి కూడా తెలియదు నీకు? అవునా? అంటే యాంకర్ భయపడచ్చు. ఓకే ఇవిడ అతను మొదలెట్టింది. ఎవరిని భయపెట్టాలంటే మనం కిందకి జనరల్గా అలా వెళ్దాం, అలా పార్కులో ఎక్కడైనా కూర్చోగానే అక్కడ ఎవరైనా స్ట్రేంజర్స్ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ పెద్ద బక్రా చేయాలి. సో చలో చేసేద్దామా? హలో హలో బేబీ, అది నేను మా ఆయన షాపింగ్కి వెళ్తున్నాము. మా ఆయన ఒక 1 వీక్ కోసం బయటికి వెళ్తా అంటున్నాడు. మనకి జస్ట్ 1 వీకే ఎందుకు, లైఫ్ లాంగ్ ఎలాగో నువ్వు నేను కలిసి ఉందాం అనుకుంటున్నాను కాబట్టి మా ఆయనని ఏదో ఒకటి చేసేయాలి. ఇప్పుడు నేను ఈయనని షాపింగ్కి తీసుకొస్తా. ఆ షాపింగ్లో ఫస్ట్ ఆయన డబ్బులతోనే మనం అన్నీ కొనేసుకుందాం. దాని తర్వాత నువ్వు ఏ డ్రమ్ము, ఏ కుక్కరు ఇలాంటివి తీసుకొచ్చావనుకో, అక్కడికి ఫసక్ చేసేసి అప్పుడు నువ్వు నేను అక్కడి నుంచి చెక్కేద్దాం. ఏమంటావు? ఎవరిక్కడ ప్రియా? హాయ్ నాన్న. ఏమన్నా షాపింగ్ కూడా నాకు ఫోన్ చేయాలా? 1,00,000 రూపాయలు ఎత్తని వీళ్ళు కొనుక్కోవచ్చు కదా. లేదండి, షాపింగ్ కి మీరు వస్తేనే బాగుంటుంది కదా. వాడేంటో అప్పటి నుంచి నన్ను కూడా అలానే చూస్తున్నాడు. నాకు ఎందుకు నిన్ను చూస్తున్నట్లేదు, నేను కొంచెం అందంగా ఉన్నాను కదా, నాకు లైన్ వేస్తున్నారేమో అదేమో అనుకుంటున్నాను కదా. మాడదారా ఇదేం బుద్ధిరా? నేనే మా ఆయన ఇలా పిలువను. ఏంటయ్యా నువ్వు వెళ్ళక్కడి నుంచి? అందుకేనేమో నువ్వు పిలవనాడు పిలుస్తున్నాడేమో. ఏమండి అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇగో కొద్దిసేపు ఫోన్ తీసుకో. ఉడికిపోతుంది, తాళాలు తెత్తాలేమో చూడు. ఫోన్ కాల్ వస్తుంది అందుకే భయపడుతున్నాడేమో. ఓహో ఎవరు చేస్తారు? పోలీసులు. ఇప్పుడు నాకు ఇట్లా వెంట పడుతుంది. మాట్లాడుతున్నానా? ఎక్కువ నాటకాలు చేసావనుకో గూప్ మీద నుంచి ఒక్కడేస్తా. మొగుడిని తిట్టలేను కాబట్టి నేను తిడుతున్నా. ఓకే అరే నీకు ఫోన్ చాలే కానీ మీరు పదండి. ఏంట్రా భయ్యా? అంటే ఏదో ఒకటి షాపింగ్ చేద్దాం కదండి. ఏమండి నాకు ఫ్రెండ్ కాల్ చేస్తుంది, మీరు వాడి దగ్గరికి గలీజ్. తొందరగా వచ్చి షాపింగ్ లో ఏమేం కొనాలి? ఏంటి బాధ? దూరం ముట్టుకోక ఏంటి కాదు భయ్యా, షాపింగ్ అని తీసుకెళ్తున్నావా? అవునా? కాదు భయ్, వద్దు భయ్యా. ఎందుకు షాపింగ్ వెళ్ళా భయ్యా? డ్రమ్ములోకి వెళ్ళిపోతావు నువ్వు. వస్తున్నాను ఫోన్ కట్ చేయి. నువ్వు డ్రమ్లోకి వెళ్ళిపోతావు భయ్యా, అర్థం చేసుకో భయ్యా. షాపింగ్ వద్దు భయ్యా. ఏయ్ ఇలా తయారదేంట్రా మీరు? ఒకడు కూడా ఎండ్రు. ఇంకో న్యూస్ వస్తుంది అయితే. అక్కడ నటించలేకపోయింది ఏంటి తెలుసా? నీ భార్యగా
అనుకున్నాను 120 పెట్టి కారం పెట్టి ఇంకా లేట్ చేయకుండా కమాన్ కుస నువ్వు కూడా చెప్పదు కదా ఒకసారి కమాన్ కుసకుసా. సో ఈ రౌండ్ కూడా ఏం కాదు, జస్ట్ నీ గురించి ఏమన్నా గుసగుసలు ఉంటే దాని గురించి మాట్లాడుకుంటాం అంతే. నా గురించి కూడా గుసగుసలు ఎందుకు ఉండకూడదు బాగున్నాయి కదా. సో ఈవిడ గురించి గుసగుసలు ఇప్పుడు చెప్పబోయే గుసగుసలు ఏమైతే ఉన్నాయని నాకేం సంబంధం లేదు. ఆ యూట్యూబర్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళు ఆ thumbnails పెట్టిన వాళ్ళకి మాత్రమే సంబంధం. సో ఒకసారి ఆ గుసగుసలు ఏంటో నేను చూపిస్తాను. ఫస్ట్ అనసూయ నా సిస్టర్, కానీ ఎక్కడ చెప్పలేదు. అండ్ అందరి ముందు రవితేజ అన్నమాట నాకు ఫ్యూజ్ అవుట్. ఏంటిది కదా నీకు చూపిస్తా చూడు. దానికి దీనికి లింక్ పెట్టినట్టు నాకు సంబంధం లేదమ్మో, నువ్వేమైనా కొట్టాలనుకుంటే ఇక్కడికి వెళ్ళు అనుకుంటూ. నేను జస్ట్ బ్రిడ్జ్. మేబీ అవి రెండు ఫస్ట్ ఇది అనసూయ నా సిస్టర్, కానీ ఎక్కడ చెప్పలేదు. సో ఐ యూస్ టు అడ్మైర్ హర్ అ లాట్. అక్క అంటే చాలా ఇష్టం నాకు. వరుసకి వదిన అవుతుంది, కానీ మాకు చిన్నప్పటి నుంచి ఆ వదిన అనే దాంట్లో మేము పిలవకపోతుండే. ఫ్యామిలీ అంతా ఒకవేళ నాకు మేనత్త కూతురు అవుతుంది వదిన, బట్ నేను అక్క అనే పిలుస్తుండే. సో అక్క ఉన్నప్పుడు ఐ యూస్ టు ఇన్స్పైర్ హర్. ఐ మీన్ చాలా ఇన్స్పిరేషన్ తీసుకునేదాన్ని. తను ఏ సపోర్ట్ లేకుండా తనంతలు తాను. సో ఐ వాంట్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినందుకు నాకు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను రావాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఫ్యూచర్ లో ఇఫ్ ఐ నీడ్ సమ్ హెల్ప్ షిల్ బి ఎనీవేస్ దేర్. జనరల్గా కొంచెం ఉంటేనే నాకు ఎవరు బీరకాయ పీస్ సంబంధం ఉంటేనే నాకు అదే చెప్తున్నాను కదా, ఐ వాంట్ టు ట్రై మై సెల్ఫ్. నాతో అవ్వకపోతే ఐడెంటిటీ నువ్వు చూపించుకున్నాను. సో ఆవిడ అనుషిత భరద్వాజ్, మీరు ధరణి ప్రియా మోహిత్. మోహిత్ ధరణి ప్రియా మాడేకర్. అలా అనగానే నేల్ టికెట్ మూవీ అప్పుడు ఇంటర్వ్యూ అవుతుండే. ఈ అమ్మాయి ఇంతగా మాట్లాడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నోరు ఒక్కసారి తెరిస్తే అంతే మాట్లాడుతూనే ఉంటుంది, గ్యాప్ ఇయర్ ఎవరికి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్. సో అలా అనేసరికి నేను మై గాడ్ హీ గేవ్ సచ్ అ బిగ్ కాంప్లిమెంట్ అని అనుకున్నా. అండ్ మోస్ట్ మెమరబుల్ ఈస్ మా ఆయన ఫేవరెట్ హీరో రవితేజ సార్. మా ఆయన బర్త్డే రోజు అప్పటికి నేల్ టికెట్ షూట్ జరుగుతుండే. ఐ టుక్ మోహిత్ టు ద లొకేషన్ అండ్ సార్ ఆల్మోస్ట్ 1 hour మాతో స్పెండ్ చేశారు. సీరియస్లీ గంట? గంట. మోహిత్ గారు హ్యాపీయా? ఫుల్. హీ వాజ్ అదేంటి ఆయన ఏంటి అలా కూర్చొని మాట్లాడారు, మహారాజ్ అంతే. హీస్ మహారాజ్ ఫర్ అ సేక్. నెక్స్ట్ తీన్ మార్ వార్తలను వదిలేసి తప్పు చేశా. అది చాలా పెద్ద రిగ్రెట్ గా ఫీల్ అవుతాను. బికాస్ తీన్ మార్ వదిలిన తర్వాత నేను ఇండస్ట్రీలో ఐ థాట్ ఐ గెట్ సంథింగ్, బట్ ఏమీ లేకుండా ఉండిపోయింది ఆ టైంలో. ఏం జరిగినా మనం మంచిగా గ్రేట్ఫుల్లీ ఇప్పుడు ఐఎమ్ గుడ్. యు గుడ్, యు లుకింగ్ గుడ్. ఇవన్నీ నీకు క్లారిటీ ఇచ్చావు కాబట్టి సో లేట్ చేయకుండా నెక్స్ట్ ఓన్లీ వన్స్ ఫసక్. సరే కానీ ఆ రౌండ్కి వెళ్దాం, కానీ ఫన్ కన్వర్సేషన్ బాగా జరుగుతుంది కాబట్టి నువ్వు తెలంగాణని ఇచ్చి పట్టుకు మడత పెడేస్తావు కాబట్టి సరదాగా తెలంగాణలో మీ ఆయన మీద ఎప్పుడైనా కోపం వస్తే తెలంగాణలో ఎలా తిడతావు? సో కానీ ఇట్లా తిట్టాలి అంటే నిన్ను తిడతా కృష్ణ. తెలంగాణలో బేసికల్లీ ఎట్లుంటది అంటే ఇప్పుడు ఏమన్నా అయ్యిందనుకో, అరే కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుపుతున్నావు ఆ బండి, నడపొచ్చు కదరా. పుసుకున్న ఇప్పుడు చేతికి కాలుకి దెబ్బ తాకిందా అనుకో, గాయంత నెత్తికి తాకితే ఏంది, అందరిని మర్చిపోతే ఏంది, మీ అమ్మ ఎంత ఏడుస్తుంది తెలుసా, మీ అయ్య ఎంత ఏడుస్తుందో తెలుసా, నీకు కావాల్సిన వాళ్ళకి ఎంత బాధ అవుతుందో తెలుసా, ఇవన్నీ తెలియకుండా కళ్ళు నెత్తిన వేసుకొని బండి నడుపుకుంటూ పోయినావు. పొద్దున ఏం తినొచ్చినావు ఇంట్లోకి వెళ్ళి? దేవుడికి మొక్కుకోకుండా వచ్చినావా ఏమి? అందుకే అంటారు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు దేవుడిని మొక్కుకోవాలి అని. అయిపోయిందా నీకు దన్నం? నిజంగా మోహిత్ పోయా, నువ్వు దేవుడు పోయా, నువ్వు దేవుడు పోయా. ఈ టాపిక్ ఇక్కడ కట్ చేసి మనం ఓన్లీ వన్స్ ఫసక్ అంటే నిజంగా నన్ను ఫసక్ చేసేవాళ్ళు రౌండ్ ముందే ఫసక్ అయిపోయాం. ఓకే, సో ఓన్లీ వన్స్ ఫసక్ అంటే ఏం లేదు ప్రియా, చిన్నప్పుడు డమ్ షాట్స్ ఆడుంటావు కదా, ఏం చూపిస్తాను కదా. సో అలా జస్ట్ ఇక్కడ ఒక హీరోయిన్ ఫోటో చూపిస్తాను నేను, అంటే అదొక సినిమాలో క్యారెక్టర్. ఓకే, నువ్వు యాక్ట్ చేసి అది ఏ సినిమాలో ఏం క్యారెక్టర్ నాతో చెప్పించాలి సైగల్తో. బాబా సైగల్. మామూలుగానే భయపడుతున్నాను నేను నాలుగు భరతనాట్యం అంటులతో వద్దు కర్రలో కత్తులు లాంటివి తీసుకోకు, నువ్వు ట్రై చేయి.
ఓకే, బొట్టు, పెద్ద బుట్ట, ఓల్డా కొత్త, మీడియమా? నేను చేయను, నాకు అర్థమైంది. అరుంధతి ఇంకెవరు? ఓకే, క్యారెక్టర్ పేరా జేజమ్మా. అబ్బాయి అమ్మాయి ఫస్ట్ చెప్పు. మగాడు. సినిమా పేరు పెద్దది. ఏంటి రొమాంటిక్ సాంగ్ డాన్స్ చేస్తున్నట్టు? ప్రభాసా? జేజమ్మ, అనుష్క గారు. ప్రభాస్, అనుష్క. మిర్చి కాట్ అంత రీసెంట్గానా? ఓకే, బాబుల్ 2. అదేంటి చూపుతాడా కదా విలన్. రానా? బ్లాక్. కాలకేయా? ఓకే, కాలకేయడా? నిండా దుడ్డుకుంటారు, లావుకుంటారు. ఏడ్చాలే, ఎర్రి చచ్చినోడా? సూర్యకాంతం గారు. క్యారెక్టర్ పేరు ఉంటుంది. హీరోలు ఎవరు అందులో? హీరోస్ చెప్తే అర్థమైపోతుంది. అన్నగారు, నాగేశ్వరరావు. వాళ్ళిద్దరా? గుండమ్మ కదా అయితే. గుండమ్మ, వా వండర్ఫుల్. వెరీ ఫస్ట్ టైం తెలుసా కూర్చుని ఇలా చెప్పించడం అనేది. లిటరల్గా ద హోల్ క్రెడిట్ గోస్ టు మీ ఓన్లీ. వావ్, సూపర్. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకునే వాళ్ళని, కానీ ఇప్పుడు ఆడుకుంటా అనుకుని వస్తే నువ్వు నన్ను ఆడుకుంటున్నా. చిన్నప్పుడు ఆడావంటే ఇంత గ్యాప్ ఆటలు కాదమ్మా, అప్పుడు అప్పట్లో ఆడేవాళ్ళు. సో వండర్ఫుల్, చాలా బాగా చెప్పించావు. మొత్తం క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ కాకుండా ఫిజికల్ గేమ్స్ మానేసాంగా ఈ మధ్య. ఓన్లీ కుంటాట, తొక్కుడు బిళ్ళ, మొక్కలు బాగానే ఉన్నాయి. కొంచెం అక్కడ ఆగిద్ది. థ్యాంక్ యూ. నిరంజన్ గారు, తగలబెట్టండి సార్, సారీ, మొదలెట్టండి సార్, మొదలెట్టండి. అమ్మ బంటి, నీ సబ్బు స్లోవా ఏంటి? రప్ప పింజరావు రే, నువ్వు కొట్టేస్తున్నారా బాబు? ఫ్రెష్ కానీ నువ్వు కాదు. ఇంతకీ ఫ్రెష్ మళ్ళీ చూస్తుంటే నాకు గులాబ్ జామ్. పాత సినిమా, వెరీ పాత. ఎన్టీఆర్ గారు. ఓహో, నాకు వచ్చింది. చెప్పు మరి. నీకోసం నేను చేస్తున్నాను కదా. అది అసలు నువ్వు నన్ను అందంగా ఉన్నా అని కూడా అనుకుంటలేవు కదా. అన్నాను కదా. ఏడన్నో అంటే పాట రూపంలో చెప్పాలి కదా. మళ్ళా అదే వాడతాడు. నీకు పాటలు రావా? పాటలే కదా. ఇప్పటికి కూడా నీకు ఫ్లర్టింగ్ రాకపోతే ఎలా? అసలు నేను ఎలా తీసుకున్నారా?